చల్లగా. ధన్య. ధన్య, నువ్వు పాడబోయే పాట వివరాలు. నేను ఇప్పుడు పాడబోయే పాట పూవై పూవై, చిత్రం దూకుడు. ఓకే, ఆల్ ది బెస్ట్. బాగా పాడు బ్రో. ఒకసారి ఏ ఇదేదో సినిమాలో చూసానే. వెంకీ మామ చేశారు. వెంకీ మామ దేంట్లో చేశారు? F2లో. దేనికి అంటే ఏంటి? అంటే రిలాక్స్ అవుతున్నాను నేను ఇప్పుడు పాట పాడాను కదా. ఇప్పుడు బాగా కంఫర్టబుల్ గా పాడతావా? ఇది ఎవరు నేర్పించారు ఇది నీకు? సినిమాలో చూసి నేనే నేర్చుకున్నా. సరే, మీరు కూడా రిలాక్స్ అవ్వాలని మీరు కూడా ఆ స్టెప్ వేసేసుకోండి ఒకసారి. ఆల్ ది బెస్ట్. బాగా పాడు. థ్యాంక్ యూ బ్రో. గుడ్ లక్. పూవై పూవా అంటాడు ఆటో అప్పారావు. పూవై పూవా అంటాడు ఆటో అప్పారావు. పెప్పి నొక్కేతాడు స్కూటర్ సుబ్బారావు. చిపాడు పరుకోలంతా నాయనకే పడతారు. ఏంది టెన్షన్, యమ టెన్షన్. మాతులో డ్రైవింగ్ నేర్పిస్తానని సైదులు, ఏకంగా ఇన్నోవా గిఫ్ట్ ఇస్తానని అబ్బులు. దొరికిందే సందంట తెగ డాన్సులు పడతారందరూ. అందరూ అందరూ తింగ తింగ తింగరోళ్ళ టెన్షను. దొంగ దొంగ సచ్చినోళ్ళ టెన్షను. పూవై పూవా అంటాడు ఆటో అప్పారావు. టెన్షన్. హే హే షెరాటో ఎక్కాలంటే ప్యాసింజర్ల టెన్షను. సినిమాకి వెళ్దామంటే సిల్లరగాల టెన్షను. హే నచ్చిందే పిల్లని నలిపేతానని టెన్షను. నలుసంతా నడుముని గిల్లెత్తానని టెన్షను. నీకొచ్చాకే బామ్మ మొదలైనది టెన్షను. తింగ తింగ తింగరోళ్ళ టెన్షను. దొంగ దొంగ సచ్చినోళ్ళ టెన్షను. మోనికా. హే హే ఓ మస్తరు సరుకున్నోళ్ళు నా సూపులకి ఆనరు. హే హే ఓ మస్తరు సరుకున్నోళ్ళు నా సూపులకి ఆనరు. సూపర్ స్టార్ రేంజ్ ఉన్నోడికి పడతా నేను టెండరు. హే నీలాంటి ఒక్కడు దొరికేదాకా టెన్షను. నీ పొక్కిరి చేతికి దొరికాక ఇంకో టెన్షను. నీ దొరుకు దూకుడు ఏం చేస్తాదో నేను టెన్షను. టెన్షను 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 టెన్షను. దుక్కు దుక్కు అరే దుక్కు 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 తవనే టెన్షను. అరే దుమ్ము దుమ్ము లేపు తవనే టెన్షను.
జడ్జెస్ ఒకటి. తన్య నమస్తే సార్. నమస్తే అమ్మా. ఇప్పుడు మా ఇంట్లో మా అత్తయ్య గారికి 80 ఏళ్ళమ్మా. మా పిల్లలకి కొంతమంది బాగా చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి 16, 18 అలా ఉన్నారు. వాళ్ళందరూ కూడా రకరకాల దేశాలు తిరిగిన వాళ్ళు ఉన్నారు. నేను ఇంతవరకు రష్యా చూడలేదు, సింగపూర్ ఎలా ఉంటుందో చూడలేదు, ఆఫ్రికా అసలు ఎక్కడ కూడా ఆఫ్రికా ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఫ్రాన్స్ ఎలా ఉంటుందో తెలియదు. చాలా దేశాలు నేను చూడలేదు. నువ్వేమన్నా చూసావా? లేదు సార్. నువ్వు చూడలేదు. నేను చూడకపోవడానికి కారణం ఏంటంటే, నాకు ఫ్లైట్లో కూర్చుంటే ఫ్లైట్లో టర్బులెన్స్ వస్తుంది. టర్బులెన్స్ అంటే షేక్ అవుద్ది గాలిలో అప్పుడప్పుడు. అప్పుడు నాకు టెన్షను. మరి నువ్వు ఎలా వచ్చావు? రాజమండ్రి కదా మీది? అవును సార్. ఎలా వచ్చావు? ఫ్లైట్లోనా ట్రైన్లోనా? ట్రైన్లో సార్. నీకు టెన్షన్ లేదు. నీకు ఎప్పుడు వస్తుంది టెన్షను? అది ఫ్లైట్లో వెళ్ళినప్పుడు వస్తుంది సార్. వస్తా నీకు కూడా. బట్ నేను ఇవన్నీ ఈ కంట్రీస్ చూడలే, కానీ యాతన్ అని ఒక కంట్రీ ఉంది. ఏంటి యాతన్? నువ్వు చూసావా యాతన్? తెలియదు సార్ నాకు ఆ కంట్రీ. తెలియదు కదా, నేను చూశాను. నీకు కూడా చూపించిన యాతన్ అనే కంట్రీ చూపించిన. చూపించండి. ఇది యాతన్ అను ఒకసారి. యాతన్ అను. యాతన్. ఒక 10 సార్లు. యాతన్ 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 యాతన్. తన్య. తన్య అనే కంట్రీని ఇప్పుడే చూస్తున్నాం మనందరం. ఫ్లైట్ ఎక్కాల్సిన టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా తన్య అనే కంట్రీని చూసాం. కంట్రీలో ఉన్న విశేషాలు అన్నీ చూసాం. గమకాలు, విన్యాసాలు, చక్కటి గాత్రం అన్నీ చూసాం. చాలా చక్కగా పాడావమ్మా. ఆల్ ద బెస్ట్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. తాన్య నమస్తే సార్. నమస్తే. బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా 2 చరణాల్లో మొదటి పంక్తులు ఉన్నాయి కదా, చెప్పది అది ఒకసారి పాడు. హే హే. తారారారారారా తారారారా. ఆ 2 చరణాల్లో అది 2 సార్లు వచ్చినప్పుడు అక్కడ బాగుంది. తర్వాత వచ్చే పంక్తులు కావచ్చు, పల్లవిలో కావచ్చు, మీ అందరికి పిల్లలందరూ మీరు ముద్దుగా పాడుతున్నారో ముద్దగా పాడుతున్నారో తెలియట్లేదు. ఆ తేడా తెలియకుండా పాడుతున్నారు. చాలా చోట్ల పదాల్లో స్పష్టత లోపిస్తోంది. అది గమనించి గ్రహించి జాగ్రత్తగా పాడాలి. నువ్వు చరణంలో ఆ 2 పంక్తులు బాగా పాడావు, తర్వాత వచ్చే పంక్తులు కింద స్థాయిలో ఉన్నాయి, కానీ అర్థం అవ్వకుండా పాడుతున్నారు మీరు. అది అస్పష్టంగా లేవు ఆ మాటలు. జాగ్రత్తగా పలకాలి, సరేనా? ఆ చరణాల్లో మిగతా 2 పంక్తులు ఎలా పాడో మిగతా ఆ కింది కూడా అలాగే పాడితే బాగుండేది అనిపించింది నాకు. అదొకటి పిల్లలందరూ సరి చూసుకోవాలి, సరేనా? మాటలు పదాలు స్పష్టంగా రావడానికి ప్రయత్నించండి. ఓకే సార్. సరేనా? బాగుంది మిగతా. థ్యాంక్ యూ సార్. తాన్య నమస్తే మేడం. నమస్తే. కొన్నిసార్లు మనకి నచ్చినవి పాడతాము, కొన్నిసార్లు అందరూ సజెస్ట్ చేసినవి పాడాల్సి వస్తుంది. బట్ ఏదైనా ఎలా ప్రజెంట్ చేసామనేది ఇంపార్టెంట్, రైట్? అవును మేడం. సో ఈ పాట ఆ పాటలో ఒరిజినల్గా ఉండేటటువంటి ఎనర్జీని మ్యాచ్ చేయడానికి ట్రై చేసావు. నీ ఏజ్కి నువ్వు జస్టిస్ చేసావు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ హుషారైన పాట. ఆల్ ది బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్స్. థ్యాంక్ యూ మేడం.